పొదుపు దేశానికి మదుపు అంటారు. మధ్యతరగతి వాళ్ళు తప్పక పాటించాల్సిన సేవింగ్ టిప్స్. సాలరీ వచ్చిన 5 రోజుల్లో డబ్బు అయిపోతుందా? ఇలా సేవ్ చేయండి. 1000 జీతంతో కూడా సేవింగ్ ఎలా చేయాలి మనం ఇందులో తెలుసుకుందాం. మీ జీతం ఎంత వచ్చినా నెల చివరికి ఖాళీ అవుతుందా? అయితే ఈ వీడియో మీకోసం. ముందు సేవ్ చేయండి. పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. జీతం వచ్చిన వెంటనే 20% సేవింగ్గా పెట్టండి. మిగతా డబ్బులతో ఖర్చులు ప్లాన్ చేయండి. ఆ జీతమే కానీ కూలీ కానీ ఏది కూడా కొంత పక్కకు పెట్టడం నేర్చుకోవాలి. రెండవ టిప్, అవసరం వర్సెస్ కోరిక గుర్తించండి. అవసరం అంటే ఆహారం, ఇల్లు, ఇది అత్యవసరం బతకడానికి. కోరిక అంటే కొత్త వస్తువులు, కొత్త మొబైల్, ప్యాషన్, ఇవన్నీ కూడా మధ్యతరగతి వాళ్ళకు ఈ డిఫరెన్షియన్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇక మూడవది, చిన్న ఖర్చులు తగ్గించండి. రోజు టీ, ఆన్లైన్ ఆర్డర్స్, చిన్న చిన్న ఖర్చులు నెలకు పెద్ద మొత్తం అవుతాయి. ఇవి లేకుండా కూడా గడిపేయవచ్చు. ఇక నాలుగవది, ఈఎంఐలు తగ్గించండి. ఈఎంఐ అంటే భవిష్యత్తు జీతం ముందే ఖర్చు చేయడం. అవసరం లేని ఈఎంఐలను అవాయిడ్ చేయండి. ఇక ఐదవ టిప్, ఎమర్జెన్సీ ఫండ్ పెట్టండి. ఎప్పుడు కాలం ఒకే తీరు ఉండదు. కనీసం 3 నెలలకి ఖర్చులకి సరిపడా డబ్బు సేవ్ చేయండి. ఇది చాలా ముఖ్యమైనది. మనం ఎంత సంపాదిస్తే అంత కొంత. ఇక ఆరవ టిప్, ఇన్వెస్ట్మెంట్ అలవాటు చేసుకోండి. మనకు ఉన్న దాంట్లో కొంత ఇన్వెస్ట్ చేయాలి. దేని మీద అంటే మనకి ఏది అనుకూలంగా ఉంటే దానికి. సేవింగ్స్ మాత్రమే కాదు, ఎస్ఐపి, ఎఫ్డి లాంటివి కొద్ది మొత్తంలో పెట్టుబడి పెట్టండి. అది మనకు భరోసాను ఇస్తుంది. ఇక చివరిగా ఏడవది, బడ్జెట్ ప్లాన్ చేయండి. ప్రతి నెల మీ ఖర్చులను రాసుకోవాలి. అప్పుడు ఎక్కడ వృధా అవుతుందో తెలుస్తుంది. తెలిస్తేనే కదా మనం ముందుకు ఎలా సాగాలో నేర్చుకునేది, అవసరమయ్యేది. ముగింపుగా చెప్పాలి, ఈ 7 టిప్స్ ఫాలో అయితే మధ్యతరగతి వాళ్ళు కూడా ఉన్నంతలో రిచ్ అవ్వచ్చు. రిచ్ అవ్వడము అంటే ఏదో పెద్దవాళ్ళలాగా మనం పోల్చుకోవడం కాదు. మనకు ఉన్నంతలో మన మనసుకు పర్వాలేదు అనిపించడమే మనం రిచ్ అవ్వడం. గుర్తుంచుకోండి, పెద్ద జీతం ఉన్న వాళ్ళే కాదు, సరైన ప్లానింగ్ ఉన్న వాళ్ళే రిచ్ అవుతారు. ఈ రోజు నుండే ప్రారంభించండి. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. మీ రిచ్నెస్ మీ మనసులోనే ఉంది. తప్పకుండా ప్లాన్ చేయండి. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.